Jesus said, follow me. యేసు చెప్పిన మాట ఏంటంటే నన్ను వెంబడించండి అన్నాడు. Correct? So what will happen when we follow him? ఆయన వెంబడించినప్పుడు ఏం జరుగుతుంది? Says, follow me, I will make you fishers of men. కాబట్టి మరి మనుషులను పట్టే జారులుగా చేస్తాను అన్నాడు మీరు నన్ను వెంబడిస్తే. Then he said, follow me and you will go or where I go. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి మీరు నన్ను వెళ్తారు, నన్ను వెంబడించినప్పుడు. Correct? Now Jesus also said, come to me. అదే విధంగా ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే నా దగ్గరికి రండి అంటాడు. So what happens when we go to him? మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? Anybody remembers? What does he say? Come to me. What will happen? నా దగ్గరికి వచ్చినప్పుడు రమ్మన్నప్పుడు ఏం జరుగుతుందని చెప్పాడు? నా దగ్గరికి రండి అన్నప్పుడు I will give you living waters. నేను జీవజలాలు ఇస్తానన్నాడు ఒక మాట. I will give you rest. మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. I will not cast you out, he said. లేదా మిమ్మల్ని నేను బయటికి త్రోసివేయను అన్నాడు. See, when Jesus said follow me, కాబట్టి యేసు వారు నన్ను వెంబడించండి అని అన్నప్పుడు he's going ahead and we are coming from back. ఆయన ముందుకు ఆ విధంగా వెళ్తూ ఉన్నాడు, ఆయన వెనక మనం వెళ్తూ ఉన్నాం. When Jesus said come to me, మరి యేసు ఎప్పుడైతే నా దగ్గరికి రండి అన్నాడో he is standing right in front of us. మన ఎదురుగా ఆయన నిలబడి ఉన్నాడు. Now, one scripture that you and me must realize the importance of is John 7. మరి ఒక వాక్య భాగం ఉంది, మనందరం కూడా దాని ప్రాముఖ్యతను బాగా తెలుసుకోవాలి. అది యోహాను 7వ అధ్యాయంలో ఉంది. John chapter 7, if you see from verse 37. 7వ అధ్యాయము 37వ వచనం నుండి మనం చూస్తే and you will understand the feelings that were going on in the heart and mind of Jesus there. కాబట్టి యేసు యొక్క మనసులో కావచ్చు లేదా హృదయంలో కావచ్చు ఎటువంటి ఆలోచనలు లేదా ఎటువంటి అనుభూతి గుండా ఆయన వెళ్తున్నాడో అక్కడ మనం గమనిస్తాం. On the last day, that great day of the feast, Jesus stood and cried out saying, if anyone thirsts, let him come to me and drink. కాబట్టి ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొన్నెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని మాట గట్టిగా బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. See, cries out means he is not just saying come come come. కాబట్టి బిగ్గరగా ఆ విధంగా చెప్పడం అంటే ఏదో రా అని పిలవడం మాత్రమే కాదు, కానీ there is an intense emotion there when he is calling people over there. కాబట్టి ఒక తీవ్రంగా ఒక తీవ్రతతో కూడినటువంటి మాటతో ఆయన ఆ మాట చెప్తున్నట్టుగా మనం రండి రండి అని చెప్తున్నాడు. Now he said, why should we come to him? కాబట్టి ఎందుకు రావాలి ఆయన దగ్గరికి మనము? Because you need to drink something. ఎందుకంటే నువ్వు తాగవలసినది ఒకటి ఉన్నది కాబట్టి నువ్వు రావాలి. And then he says, he who believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living waters. But this he spoke concerning the Spirit, whom those believing in him would receive. For the Holy Spirit was not yet given, because Jesus was not yet glorified. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో ఉండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆయన ఇంకను మయపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. Now what we see over here is Jesus desperately wanting people to come to him and drink. కాబట్టి ఇక్కడ అంటే మరి ఆయన ఎంతో ఆశగా లేకపోతే ఆయన అడుగుతున్నాడు ప్రజలు రావాలి, ఆయన అనుగ్రహించాక పానీయాన్ని తీసుకోవాలి అని. Now when we understand the intensity of Jesus, we will understand also the importance of the Spirit of God. కాబట్టి ఆయన ఎంత తీవ్రంగా ఈ మాట చెప్తున్నాడో మనకు అర్థం చేసుకున్నప్పుడు ఆయన దేవుడి యొక్క ఆత్మను కూడా అదే విధంగా మనం అర్థం చేసుకుంటాం. Now for example, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. what is there in the world? లోకంలో ఏముంది? Bible says the lust of the eyes, the lust of the flesh, and the pride of life. కాబట్టి లోకంలో దగ్గర నేత్రాశ లేకపోతే శరీరాశ అదే విధంగా జీవబడమ్మము అని వాక్యం చెప్తుంది. Now if there is anyone who says that my flesh does not have any desire, then that person is either dead or lying. కాబట్టి ఒకళ్ళ శరీరాశ లేదు అని ఒక వ్యక్తి చెప్పినట్లయితే అతను అబద్ధం చెప్పిన వాడన్నా అవుతాడు, లేకపోతే ఆయన చనిపోయిన వాడన్నా అవుతాడు. Bible in the book of Galatians chapter 5 verse 17 says, మరి గలతీ 5:17 లో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, walk in the spirit and you shall
not fulfill the lust of the flesh. కాబట్టి మీరు మరి ఆ యొక్క ఆత్మలో మీరు నడవండి, ఆ విధంగా నడిచినప్పుడు మీరు శరీరాన్ని ఒక కోరికలు మీరు తీర్చుకోరు అని రాయబడింది. You see, the world is directly standing against the kingdom of God. కాబట్టి దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఈ లోకం అనేది నిలబడి ఉంటూ ఉంది. Now, without learning to walk in the Spirit of God, మరి దేవుని ఆత్మలో నడుచుట అనేది మనం నేర్చుకోకపోతే it is impossible to overcome the lust of the flesh, which will take us into corruption. కాబట్టి అప్పుడు శరీరానుసారమైన ఆశల్ని జయించడం మనకు కష్టమవుతుంది. ఆశలకు మనం లోబడితే ఆ విధంగా మనము భ్రష్టత్వానికి లోనైన వారంగా అయిపోతాము. Jesus knew these things. ఇవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. And that's why he is telling that come to me like a thirsty person. కాబట్టి ఒక ఆ దాహము కొన్నవాడు ఎలా వస్తాడో ఆ విధంగా మీరు రండి అని ఆయన యేసుప్రభువు అడుగుతున్నాడు. See, we many times do not understand yet the importance of the Holy Spirit. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించము. In the book of Romans chapter 8 verse 26, మరి రోమా 8:26లో మనం చూస్తున్నప్పుడు Bible tells the Spirit, that is Holy Spirit, helps in our weakness. మన యొక్క బలహీనతల్లో మరి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని చెప్పి అక్కడ వాక్యం రాయబడింది. And then he says we don't know how to pray, but then the Spirit of God helps us. కాబట్టి మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ మరి ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. I mean, Spirit of God helps us in prayer. కాబట్టి ప్రార్థనలో కూడా ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. But that's not the only weakness that we are facing. కాబట్టి అది మాత్రమే కాదు మనం ఎదుర్కొనే ఒక బలహీనత. When Bible says in our weakness his strength is made perfect, కాబట్టి నా బలహీనతల్లో ఆయన బలము నాకు ఉంటుందని చెప్పి వాక్యం చెప్తున్నప్పుడు he is telling that when we are weak, his Holy Spirit will give his divine strength so that we can overcome. కాబట్టి మన బలహీనతగా ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తన బలాన్ని అనుగ్రహిస్తాడని చెప్పి ఆ విధంగా మనము ఆ బలాన్ని పొంది జయిస్తామని చెప్పి ఆ వాక్యం యొక్క అర్థం అది. See, my brothers and sisters, the point I'm telling you is, కాబట్టి సహోదరి సహోదరులు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే each one of us need to understand how desperately we need the help of the Holy Spirit. కాబట్టి ఎంత మరి ఆ తీవ్రంగా లేతే పరిశుద్ధాత్మ యొక్క అవసరతలో మనం ఎంతగా ఉన్నామో మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. And sadly we don't understand. కానీ బాధాకరమైన విషయం మనకు ఆ విషయం తెలియదు. You see, in the book of John chapter 16, మరి యోహాను 16వ అధ్యాయం మనం చూస్తే Jesus says in verse 7, 7వ వచనం చెప్పిన మాట ఏంటి అంటే, nevertheless I tell you the truth, it is to your advantage that I go away, for if I do not go away, the helper will not come to you, but if I depart, I will send him to you. కాబట్టి అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. Do you realize what Jesus is telling us is, కాబట్టి క్రీస్తు చెప్తున్న మాట మనకు అర్థమవుతూ ఉందా? unless I go, Holy Spirit will not come. నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. Because, and it is better for you that Holy Spirit comes rather than I stay with you. కాబట్టి నేను మీతో ఉండిపోవడం కన్నా పరిశుద్ధాత్ముడు రావడం మీకు మంచిది అని చెప్తున్నాడు. See, we must understand this truth that God is telling to bring to us. కాబట్టి ఈ యొక్క సత్యము దేవుడు మన దగ్గరికి తీసుకుని వస్తుండగా దీన్ని మనం గ్రహించే వారముగా ఉండాలి. See, the question is, who is the Holy Spirit? మరి పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనేది ఒక ప్రశ్న వస్తుంది మళ్ళీ మనకి. You know, people, they say that he is power. మరి పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి అని చెప్తారు. But I'll tell you, he is not power. ఆయన ఒక శక్తి కాదు. See, for example, ఒక ఉదాహరణ చెప్తాను. the electricity is power. కాబట్టి కరెంట్ అనేది ఒక శక్తిగా మనం చూస్తూ ఉన్నాం. Wind power we have seen. అదేవిధంగా గాలి యొక్క శక్తిని కూడా మనం చూస్తూ ఉన్నాం. Solar power we have seen. అదే కాంతి యొక్క సూర్య యొక్క శక్తిని మనం చూస్తూ ఉన్నాం. That means this power can accomplish something. ఈ యొక్క శక్తి అనేది ఒక కార్యాన్ని చేసేదిగా నెరవేర్చేదిగా ఉంటుంది. But each of this power is without intelligence or without heart. కాబట్టి ఈ యొక్క ఈ శక్తికి ఏ శక్తి కూడా ఆ యొక్క జ్ఞానము కానీ లేకపోతే మనసు కానీ లేదు. Holy Spirit is not that power or just that vibration without heart or intelligence. కాబట్టి ఆ విధంగా తెలివి లేకుండా లేకపోతే మనసు లేనటువంటి ఒక కేవలము అటువంటి శక్తి లాంటిది కాదు పరిశుద్ధాత్ముడు అంటే. That's why Jesus never mentioned Holy Spirit as it. కాబట్టి మరి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని అది ఇది అనే పదం ప్రభువారు వాడలేదు. He always said he. ఆయన అంటూ మాట్లాడతాడు.
Because Holy Spirit is not power, but he is a person. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటే ఆయన ఒక శక్తి మాత్రం కాదు, కానీ ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు. Do you realize every time God wanted to accomplish something on the face of the earth, Holy Spirit has to be there. కాబట్టి ప్రతిసారి కూడా దేవుడు ఒక కార్యాన్ని భూమి మీద చేయాల్సి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంటాడు. We know in the book of Genesis, మరి ఆదికాండంలో ఆ మాట మనం చూస్తాము. Holy Spirit was hovering over all the earth. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఆ విధంగా జలల మీద అల్లాడుచున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And it is only then the creation happened. మరి అప్పుడే ఆ సృష్టి జరిగినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. Even when the angel comes to Mary and says, Mary, you're going to be with a child. కాబట్టి దేవుని యొక్క దూతలు వచ్చి మరియమ్మతో ఇదిగో మరి అమ్మా నువ్వు కుమారుని కనబోతున్నావు అన్నప్పుడు, She says, how can it be possible? అది నాకు ఎలాగో జరుగుతుంది అన్నప్పుడు, He says, Holy Spirit will come upon you. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. I want you to understand something. ఒక మాట మీరు ఇక్కడ గమనించాలా. Mary said, I don't know a man. నాకు అసలు పురుషుడితో పరిచయమే లేదా అంటుంది. What she is telling, how can it be humanly possible? కాబట్టి మానవ సంబంధంగా ఇది ఎలా సాధ్యము అని చెప్పి ఆ ప్రశ్న ఆమె వేస్తూ ఉంది. And the angel tells, కానీ దేవునితో ఏం చెప్తున్నారంటే, it is supernaturally possible. ఇది ఒక సాధారణంగా సాధ్యం కాదు, కానీ అసాధారణమైన విషయంలో ఇది సాధ్యమవుతుంది. He says, with God all things are possible. కాబట్టి దేవునితో సమస్తం కూడా సాధ్యము. And how was it made possible? అది ఏ విధంగా సాధ్యము చేయబడింది? Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. When Jesus says, ప్రభువారు మాట అన్నప్పుడు, I'm going away, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, it is good for you, అది మీకు మంచిది, because when I go the Holy Spirit will come. నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. What he was telling is, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ, he will lead you into doing what I did in your midst. మీ మధ్యలో నేను ఏదైతే చేశానో అది చేసే విధంగా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని. You know, if you ask me who is the Holy Spirit, ఒకవేళ నువ్వు నన్ను అడిగితే పరిశుద్ధాత్మ అంటే ఎవరు అంటే, in the simplest words, చాలా సులభంగా అర్థమయ్యే భాషలో, Holy Spirit is Jesus without body. కాబట్టి పరిశుద్ధాత్ముడు అంటే ఆయన యేసు ప్రభు, కానీ శరీరంలో లేనటువంటి యేసు ప్రభు. Jesus was in the body, God Almighty, limited by the human flesh. కాబట్టి మరి సర్వశక్తి గల దేవుడు మరి యేసుక్రీస్తుగా ఒక శరీరంలో తనను తాను ఉంచుకున్నాడు. Jesus would not be in Jerusalem and also in Hyderabad at the same time. కాబట్టి మరి యేసు ప్రభు వారు ఒకటే సమయంలో యెరూషలేములోను హైదరాబాద్లోను ఉండేవాడు కాదు. I mean, if Jesus had not gone, ఒకవేళ యేసు ప్రభు ఆ విధంగా వెళ్ళకపోయినట్లయితే, in spite of the war, we would all be going for pilgrimage to Jerusalem. కాబట్టి మనం ఇక్కడ యుద్ధము జరిగినా కూడా మనందరం కూడా ఆ యెరూషలేముకి ఒక తీర్థయాత్రకు వెళ్తూ ఉండేవాళ్ళం. And standing in a big queue just to meet him. కాబట్టి ఆయన కలవడానికి మనం ఒక క్యూలో పెద్ద నిలబడి ఉండేవాళ్ళం. But Jesus, removed all those things. అటువంటి కూడా యేసు వారు తీసేశారు. He said, I'm sending you Holy Spirit. నేను పరిశుద్ధాత్మను మీకు పంపిస్తున్నాను. Holy Spirit is me without the body. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే నేనే, కానీ శరీరం లేని నేను. My brothers and sisters, సహోదరి సహోదరులారా, he said he is a helper who will stand with you. కాబట్టి నీకు సహాయకుడిగా ఉంటాడు, నీకు సహాయక చేసేవాడిగా ఉన్నాడు. In your life you must realize that you need help. కాబట్టి నీ జీవితంలో నువ్వు గమనించాల్సిన గ్రహించాల్సిన విషయం ఏంటంటే నీకు ఒక సహాయం అవసరమైనది. In the book of John chapter 14, మరి యోహాను 14వ అధ్యాయం మనం చూస్తే, Jesus is speaking from verse 25 onwards. 25 నుంచి మనం చూస్తూ ఉన్నాం. These things I have spoken to you while being present with you. కాబట్టి నేను మీ యొద్ద ఉండగా ఈ మాటలు మీతో చెప్పితిని. What he is talking about, keeping his word, and then he is talking about how he and the Father are one. కాబట్టి ఆయన మాటలు ఏ విధంగా మనం అనుసరించాలైతే ఆయన తండ్రి ఏ విధంగా ఏకమై ఉన్నారు ఆ విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. And then he says in verse 26, 26లో ఈ మాట చెప్తాడు చివరికి, but the helper, the Holy Spirit, whom Father will send in my name, he will teach you all things and bring to your remembrance all things that I have said to you. కాబట్టి ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును. What Jesus is telling is, ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటి అంటే, there are many things I need to tell you. ఇంకా చాలా విషయాలు నేను మీకు చెప్పవలసి ఉన్నది, but you can't bear it. అవన్నీ కూడా మరి మీరు సహించలేకపోవచ్చు. Holy Spirit will teach you. కానీ పరిశుద్ధాత్ముడు మీకు నేర్పిస్తాడు. See, what I'm trying to tell you is, నేను చెప్పడానికి ఏమని ప్రయత్నం చేస్తున్నానంటే, Jesus knew that we need the help of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు కావాలని చెప్పి యేసు ప్రభువుకి తెలుసు. Let me ask you a question. ఒక ప్రశ్న ఏమని అడుగుతాను ఇప్పుడు. Okay, we believe that Jesus died for us on the cross. శిలువ మీద యేసు ప్రభువు వారు మన కోసం చనిపోయారు, మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. Amen. Any doubt? ఏమైనా అనుమానం ఉందా ఆ విషయంలో? Now, why did he die? ఆయన ఎందుకు చనిపోయాడు?
why did Jesus die on the cross? ఎందుకు యేసుప్రభువారు శిలువ మీద చనిపోయారు? Okay, that we may receive the forgiveness of sin. కాబట్టి మన పాపాల క్షమాపణ కోసం. Am I right? Now the next question. రెండో ప్రశ్న, Why do we need the forgiveness of sin? అసలు మన పాపాల క్షమాపణ ఎందుకు కావాలి? Huh? Of course, because we have sinned. That's a logical answer. పాపం చేశాం కాబట్టి పాప క్షమాపణ కావాలి. But what happens when we are forgiven of our sin? కాబట్టి ఆ విధంగా మన పాపాలు క్షమించబడినప్పుడు ఏం జరుగుతుంది? Do we go to heaven? పరలోకానికి వెళ్తామా? I mean, we all have received, we're still on the earth, right? మనం ఇంకా భూలోకం మీదే ఉన్నాం కదా. We have access to God. మరి దేవుడితో మనకి ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నాము. దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. all those things are right. అవన్నీ కూడా నిజమైన మాటలే. What do you think first thing Jesus did after he was resurrected and appeared to his disciples? మరి మొట్టమొదటిగా యేసుప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేసిన పని ఏంటి? Did he heal them? వారిని ఏమైనా స్వస్థపరిచాడా? Or what did he do? ఆయన ఏం చేశాడు? Correct. Let's read in John chapter 20. మరి యోహాను 20లో మనం ఆ మాటను చూద్దాం. Jesus is resurrected here. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు ఇప్పుడు యేసుప్రభువారు. Verse 21. 21వ వచనంలో, So Jesus said to them again, peace to you, as the Father has sent me, I also send you. And when he had said this, he breathed on them and said to them, receive the Holy Spirit. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. See, first thing when he came in their midst, he said, receive the Holy Spirit. కాబట్టి మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే ఆ విధంగా ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. Do you realize the importance of what he did? ఆయన చేసిన పని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమవుతూ ఉందా? See, when God breathed into the nostril of Adam, who was just a sculpture of the mud, కాబట్టి మట్టితో చేయబడిన ఆకారం ఉన్నటువంటి ఆదాములో ఆయన తన ఆత్మను ఊదినప్పుడు that sculpture became a living soul, Adam. కాబట్టి ఆ యొక్క ఆకారం అయితే ఉందో ఆకారం ఒక జీవాత్మగా మారింది ఆదాముగా. Now when Jesus breathes over here, కాబట్టి ఇక్కడ యేసుప్రభువారు ఆ విధంగా ఊదుతూ ఉన్నప్పుడు, some people don't have, I mean, people have bad breath, right? కొంతమందికి నోట్లోంచి వాసన వస్తుంది కదా. I still remember one particular friend of mine. ఒక స్నేహితుడు నాకు జ్ఞాపకం ఉన్నాడు. ఇంకా used to have bad breath. ఆయనకి ఎప్పుడు కూడా నోట్లోంచి వాసన వస్తూ ఉంటుంది. I said, hey, you're having bad breath. నేను చెప్పాను ఆయనకి నీకు నోట్లోంచి వాసన వస్తుందని చెప్పాను. He said, what? ఆయన అంటే ఆ విధంగా వాట్ అని చెప్పి నోరు పెద్దగా తెరిచి ముందుకు వచ్చాడు. See, the point is when someone, you all have experienced that, right? అట్లా అనుభవం ఉంటుంది కదా కొంతమందికి, అందరికీ. You see, when someone breathes on you, whether you realize or not, you take the breath in. కాబట్టి ఒక వ్యక్తి ఆ విధంగా గాలి ఆ విధంగా వదిలినప్పుడు ఊదినప్పుడు నీకు తెలిసినా తెలియపోయి నువ్వు కొంచెం పీల్చుకుంటావు. During corona time, why are everyone wearing a mask? కరోనా సమయంలో ఎందుకు అందరం మాస్కులు వేసుకున్నాము? So that you should not breathe on anybody and nobody else should breathe on you. అదే విధంగా నీవు ఎవరి మీద గాలి ఊదకుండా లేకపోతే వేరే వాళ్ళ గాలికి రాకుండా. But here Jesus breathes on them, giving them Holy Spirit. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి ఆ విధంగా ఊదుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మను పొందమని. When Adam sinned in the Garden of Eden, మరి ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఏదైనా వనములో, what did he lose? ఆయన పోగొట్టుకున్నది ఏంటి? Two things he lost. ఆయన రెండు పోగొట్టుకున్నాడు. Okay, rather three things. అయితే మూడు అని చెప్పుకోవచ్చు. Number one, మొట్టమొదటిది he lost the Holy Spirit. పరిశుద్ధాత్మను ఆయన పోగొట్టుకున్నాడు. Number two, రెండవది he lost the blessing. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. Number three, మూడవది he lost his position. ఆయన తనకుండే ఏ స్థానం అయితే ఉందో ఆ స్థానాన్ని The పోగొట్టుకున్నాడు. reason he lost his position because he lost the Holy Spirit and the blessing. కాబట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడం వల్ల, పరిశుద్ధాత్మను పోగొట్టుకోవడం వల్లనే ఆయన యొక్క స్థానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. That is why God needed to bring the Holy Spirit back and the blessing back to Adam so that Adam's position may be restored back. That means human race. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే తిరిగి ఆదాము పరిశుద్ధాత్మను పొందుకోవాలి,
అదేవిధంగా తిరిగి ఆశీర్వాదం పొందుకోవాలి, తిరిగి తాను పోగొట్టుకున్న స్థాయిలోనికి స్థానంలోనికి ఆయన తిరిగి రావాలని చెప్పి ఆయన కోరుతున్నాడు. I know most of you know all these things. ఇవన్నీ మీలో చాలా మందికి తెలుసు అని నాకు తెలుసు. Yet I am speaking to you again because God has put this in my heart to start speaking to you about learning to move in the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మలో ఎలా మనము కొనసాగాలి అన్న విషయాలు మీకు చెప్పడం కోసమే ఈ విషయాలు నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను. Holy Spirit is not just about the gifts. కాబట్టి పరిశుద్ధాత్మ అంటే కేవలం ఏదో కొన్ని వరాలు కాదు. It's not just about praying in tongues. లేదా ఏదో భాషల్లో మాట్లాడడం కాదు. It's not about people falling and all those things. లేదా ఏదో ఆత్మ రాగానే కింద పడిపోవడం కాదు. It's far beyond that. అవన్నిటిని దాటి పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఉంటూ ఉన్నాయి. So much so that Jesus, after resurrected, first things he does is he restores the Holy Spirit to the disciples. కాబట్టి అందుకనే ఆయన పునరుద్ధరణ వెంటనే మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ఆ పరిశుద్ధాత్మను తిరిగి వారు పొందుకునే విధంగా ఆయన ఆ విధంగా వారికి చేస్తూ ఉన్నాడు. The connection which Adam lost because of his sin is restored back because of Jesus. కాబట్టి ఏదైతే ఆ యొక్క సంబంధము దేవుడితో ఆదాము పాపం చేసి పోగొట్టుకున్నాడో ఆ సంబంధాన్ని యేసు ప్రభు ద్వారా తిరిగి ఆదాము పొందుకుంటూ ఉన్నాడు. I told you that Adam lost the Holy Spirit and the blessing. కాబట్టి పరిశుద్ధాత్మని అదే విధంగా ఆశీర్వాదాన్ని ఆదాము పోగొట్టుకున్నాడని చెప్పి మీకు ఇంతకు ముందు చెప్పాను. Let's see Galatians chapter 3. మరి గలతీ 3లోకి వెళ్దాం ఒకసారి. Verse 13 to 15. 13 to 14. 13-14 వచనాలు. Christ has redeemed us from the curse of the law, having become a curse for us, for it is written, cursed is everyone who hangs on a tree, that the blessing, listen carefully, the blessing of Abraham might come upon Gentiles in Christ, that we might receive the promise of Holy Spirit through faith. కాబట్టి ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. See, what we see here is the blessing and the Holy Spirit restored back to man. కాబట్టి పరిశుద్ధాత్ముడు అదే విధంగా ఆశీర్వచనం రెండు కూడా తిరిగి మానవుడు పొందుకున్నాడు ఇక్కడ. See, unless the Holy Spirit is restored back, a man cannot fulfill the original purpose of God. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోకుండా దేవుని యొక్క ప్రణాళికను మనిషి నెరవేర్చడం కష్టం. You see, for example, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. if I call my son, నా కుమారుని నేను పిలిచాననుకోండి. I mean, I stay in Narapalli. నేను నారపల్లిలో ఉన్నాను అనుకుందాం. And I tell him, Josh, please go to, let us say, Gachibowli and get something for me. కాబట్టి నేను అంటాను, జాష్ నువ్వు గచ్చిబౌలి వెళ్ళి నా కోసం ఒక వస్తువు లేదా ఒక తీసుకొని రా అని చెప్తాను. So what I do is, నేనేం చేస్తానంటే I empower him, or I give him the tools that are needed to go there and buy whatever I want. కాబట్టి ఆ గచ్చిబౌలికి వెళ్ళి ఆయన నాకు కావాల్సింది కొనడానికి అవసరమైనవన్నీ కూడా నేను ఆయనకి ఇస్తాను. If he decides to take a walk from here to Gachibowli, he will take almost 3 days or minimum 2 days. కాబట్టి అవి ఇక్కడ నుంచి ఆయన గచ్చిబౌలి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే అది కొన్ని దినాల ప్రయాణం అవుతుంది. See, God knows that on our own we cannot. కాబట్టి మన సొంతగా ఇది మనం చేయలేమని దేవునికి తెలుసు. That's why Bible tells with man it is impossible, but with God all things are possible. కాబట్టి ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునితో సమస్తము సాధ్యమని వాక్యం చెప్తుంది. That's why Jesus had the priority in restoring the Holy Spirit back to us. కాబట్టి దానిని బట్టి యేసుప్రభు వారు మరి ఆ విధంగా ఆ పరిశుద్ధాత్మ తిరిగి ఇచ్చే విషయంలో ఆయన ఒక ప్రాధాన్యత తీసుకున్నాడు. Bible tells in the book of 1 Corinthians 6 chapter 17th verse. 1 కొరింథీ 6:17 వచనంలో వాక్యం ఏం చెప్తుందంటే, He who is joined to the Lord becomes one spirit with him. కాబట్టి ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఒక ఏకాత్మగా ఉన్నాడని చెప్తుంది. But then he goes beyond in verse 19. మరి 19వ వచనంలోకి వెళ్తే ఇంకా కొద్ది ముందుకు వెళ్తాడు. He says, do you not know that your body is the temple of the Holy Spirit? కాబట్టి మీకు తెలియదా మీ దేహము మరి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని అని చెప్తాడు. That means your body is the house of God. అనగా నీకు దేహం అనేది దేవుని యొక్క ఇల్లుగా ఉంది. I remember few years back Joshua came to me. కొన్ని సంవత్సరాల క్రితము నాకు జ్ఞాపకం ఉంది, జాషువా దగ్గరికి వచ్చాడు. He came with Psalms 23. 23వ కీర్తనతో గురించి వచ్చాడు. Anybody remembers what's the last part of Psalms 23? 23వ కీర్తనలో చివరి భాగం ఎవరికైనా జ్ఞాపకం ఉందా? I will dwell in the house of the Lord forever. కాబట్టి నేను నిత్యము దేవుని యొక్క గృహంలో ఉంటాను అని చెప్పి. Now where is the house of the Lord? మరి దేవుని ఇల్లు ఎక్కడ ఉంది? దేవుని ఆలయం ఎక్కడ ఉంది?
See, David probably was talking about the temple of God. కాబట్టి దేవుడు యొక్క ఉన్నటువంటి యొక్క ఆలయాన్ని గురించి దావీదు ఆ రోజుల్లో మాట్లాడుతూ ఉండొచ్చు. But do you realize this is now the temple of God, my body? మరి ఇప్పుడు గమనిస్తున్నారా, ఇప్పుడు మన దేహమే దేవుని యొక్క ఆలయం. Your body is the temple of God. నీ యొక్క దేహమే దేవుని యొక్క ఆలయము. And when he says, I will dwell in the house of the Lord, కాబట్టి నేను దేవుని యొక్క ఆలయంలో నేను నివసిస్తాను నిరంతరం అంటే means I will dwell in this body which is the temple of God. కాబట్టి అనగా నేను ఈ దేహంలో అనగా ఇది దేవుని ఆలయం కాబట్టి ఈ దేహంలో నేను నివసిస్తాను అని. Until death I live in this body which is the temple of God. కాబట్టి మరణం వరకు నేను ఈ శరీరంలో ఉంటాను ఎందుకంటే ఇది దేవుని యొక్క ఇల్లు కాబట్టి. But again after the resurrection of the dead, that means after I am risen again, I will once again dwell in the temple of God. కాబట్టి పునరుద్ధానం తర్వాత కూడా నేను మరొకసారి దేవుని గృహంలో దేవుని మందిరంలో ఉంటాను. God has never told any animal or even the angels that your body is the temple of the Holy కాబట్టి Spirit. ఎటువంటి జంతువు కానీ లేకపోతే దేవునికి దూతలు ఏ దూతకు కూడా నీ యొక్క దేహము దేవునికి ఆలయం అని చెప్పి దేవుడు చెప్పలేదు. You and me must realize how powerful our body is. కాబట్టి మన శరీరం అనేది ఎంత శక్తివంతమైనదో అది మనం గ్రహించాలి. You remember this demon possessed man at Gadarene? మరి గదరేన దేశంలో ఉన్నటువంటి దయ్యం పట్టిన వ్యక్తి మీకు జ్ఞాపకం ఉన్నాడా? How much was his body carrying? కాబట్టి ఎంత ఆ యొక్క శరీరంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయి, అవి దురాత్మలు ఉన్నాయి. A legion. ఒక సేన ఉంది ఆయన దగ్గర. I mean, what is a legion? Anywhere from 600 to 3000 different scholars say different things. కాబట్టి ఒక సేన అంటే దాదాపుగా మరి ఒక 600 నుంచి 3000 వరకు ఆత్మలని చెప్తారు, ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు. I mean, I don't know the exact number. ఇంత నెంబర్ అనేది నాకైతే తెలియదు. But hundreds of demons were there. కొన్ని వందల ఆత్మలు దురాత్మలు ఆయన దగ్గర ఉన్నాయి. Yet those demons could not force him to commit suicide. కానీ ఆ దురాత్మలు ఏవి కూడా ఆయన ఆత్మహత్య చేసుకోకుండా చేయలేదు. Now the moment they went into the pigs committed suicide. కానీ ఎప్పుడైతే ఈ దురాత్మలు ఎప్పుడైతే ఆ పందులోనికి వెళ్ళిపోయావో ఆ పందులు వెళ్ళి నీళ్ళలో పడి చచ్చిపోతాయి. But when this man he though was oppressed by the demons, ఆ విధంగా దురాత్మల చేత ఆ వ్యక్తి మరి బాధపడుతూ ఉన్నా కూడా still he was strong enough to run to Jesus and worship. కాబట్టి మరి అంత ఆయనకి ఎంత బలం ఉండిందంటే ఆయన ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఆయన ఆరాధించగలిగాడు. Remember, demons were not worshiping. కాబట్టి అక్కడ దురాత్మలు ప్రభువుని ఆరాధించడం లేదు. In spite of the demons in him, he was worshiping. కాబట్టి దురాత్మలు ఆయనలో ఉన్నా కూడా ఆయన ప్రభువుని ఆరాధిస్తున్నాడు. That's how powerful your body is. అంత శక్తికరమైనది నీ యొక్క దేహము. God has created our body with a purpose that our body one day must become the temple of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మకు ఒక రోజున మరి నివాస స్థలముగా నీ శరీరము కావాలని చెప్పి ఆ ఉద్దేశంతో దేవుడు దేహాన్ని నిర్మించాడు. It's extremely important, my brothers and sisters. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. Because if you do not understand this, ఒకవేళ ఇది నీకు అర్థం కాకపోతే you may limit the functioning of the Holy Spirit in your life. పరిశుద్ధాత్మ నీలో కార్యము చేయకుండా నువ్వు ఆయన్ని ఆపివేస్తూ ఉన్నావు. Now why was the Holy Spirit given to be in us? కాబట్టి మనలో ఉండే విధంగా ఎందుకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు? When the centurion came to Jesus, మరి ఆ విధంగా ఒక అధికారి వచ్చినప్పుడు, శతాధిపతి వచ్చినప్పుడు, he said, my servant is sick. మరి నా సేవకుడు అనారోగ్యంగా ఉన్నాడు. Jesus said, I'll come. అన్నాడు ఆయన, నేను వస్తాను అన్నాడు. I'll come and heal. నేను వచ్చి స్వస్థపరుస్తాను. He said, no need, Jesus. నువ్వు రావాల్సిన అవసరం లేదు ప్రభువా. I understand the authority. నాకు అధికారం అంటే ఏంటో తెలుసు. I am a man under authority. నేను కూడా ఒక అధికారం కింద ఉన్నాను. I have people under my authority. నా కింద కూడా కొంతమంది అధికారులు ఉన్నారు. When I say go, they go. When I say come, they come. నేను వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. What he meant is, అని చెప్పిన మాట ఏంటంటే, when my authority tells me go, I go, come, I come. కాబట్టి నా పైన అధికారి వెళ్ళమంటే వెళ్తాను, రమ్మంటే వస్తాను. See, he understood the functioning of authority. అనగా ఒక అధికారం అంటే ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. Remember, authority is never taken, authority is always given. కాబట్టి అధికారం అంటే ఏదో నువ్వు తీసుకునేది కాదు, కానీ అది నీకు ఇవ్వబడుతూ ఉంది. So God the Father gave the authority to Adam because of his Holy Spirit in him. కాబట్టి మరి ఆయనలో ఉండే పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క అధికారం ఆయనకి ఇవ్వబడుతూ ఉంది. For example, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. Britishers ruled India for 150 years. 150 సంవత్సరాల వరకు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించారు. How did they rule? మరి ఎలా పరిపాలించారు? Through a man called as governor who would come from England and on behalf of the queen or the king of England would rule India. కాబట్టి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఉండే రాజుకు లేదా రాణికి ప్రతినిధిగా ఒక గవర్నర్ వచ్చి ఆయన ఇండియాకి వచ్చి ఆయన ఇక్కడ నుంచి వారి పక్షంగా ఆయన పరిపాలన చేస్తారు. So when India got independence, అప్పుడు మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు what did we do? మనం ఏం చేశాము? We sent the governor back. ఆ గవర్నర్ని వెనక్కి పంపించేశాము. We don't want your rule.
నీ యొక్క పరిపాలన మాకు అక్కర్లేదు ఇంకా. So when man disobeyed God, కాబట్టి మరి మానవుడు కూడా దేవునికి అవిధేయత చూపెట్టినప్పుడు man was sending the governor of God, that is the Holy Spirit, back. కాబట్టి ఆ విధంగా మరి పరిశుద్ధాత్ముడు ఒక గవర్నర్ గా ఉన్నాడు దేవుని దగ్గర నుంచి. కాబట్టి ఆ గవర్నర్ ని వీళ్ళు వెనక్కి పంపించేశారు. We don't want your rule in me. అనగా నాలో నీ పరిపాలన అక్కర్లేదు. Remember, without God's rule in you, you cannot establish God's rule outside of you. కాబట్టి దేవుని పాలన నీలో లేకపోతే నీవు బయట దేవుని పాలనను నెరవేర్చలేవు. You remember the story of the sons of Sceva? కాబట్టి ఆ కుమారుల యొక్క కథ మీకు తెలుసు కదా. They said to the demons, we know Jesus and we know Paul. కాబట్టి he was casting out the demons. ఆ విధంగా ఆయన దురాత్మని వెళ్ళగొడుతుంటే వారు అంటారు మాకంటే ఆ పౌలు తెలుసు లేకపోతే యేసు తెలుసు అని చెప్తారు. So the demons tell that. ఆ దురాత్మలు ఆ మాట చెప్తాయి. And they beat up Sceva. ఆ తర్వాత ఆయన్ని వారు కొడతారు కూడా. You know why does it happen? ఆ విధంగా ఎందుకు జరిగింది? Because sons of Sceva never understood the flow of authority. కాబట్టి ఒక అధికారం ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క ఆయన యొక్క కుమారులకు అర్థం కాలేదు. Holy Spirit was in Paul. కాబట్టి పరిశుద్ధాత్ముడు పౌలులో ఉన్నాడు. God's authority was established in Paul. That's why he, with God's authority, could cast out demons. కాబట్టి దేవుని యొక్క ఆ పరిపాలన అనేది ప్రభుత్వం అనేది పౌలులోనికి వచ్చింది కాబట్టి దాని ద్వారా పౌలు అద్భుతాలు చేయగలుగుతున్నాడు. Without the Spirit of God in you, you cannot exercise God's authority on earth. కాబట్టి దేవుడి యొక్క ఆత్మ నీలో లేకపోతే దేవుని యొక్క అధికారాన్ని భూలోకం మీద నీవు స్థాపించలేవు. And God desired that the human race must rule the earth. కాబట్టి మానవ జాతి అనేది ఈ లోకాన్ని ఏలాలని చెప్పి దేవుడి కోరిక అది. But without the Holy Spirit, not possible. కానీ పరిశుద్ధాత్ముడు లేకుండా అది సాధ్యమయ్యే పని కాదు. And how can the Holy Spirit be restored back? కాబట్టి ఏ విధంగా పరిశుద్ధాత్మను మనం తిరిగి పొందుకుంటాము? Without the sin being washed away, Holy Spirit cannot be restored కాబట్టి back. పాపాలు కడగబడకపోతే పరిశుద్ధాత్ముడు రావడం కష్టం. That's the reason Jesus came. అందువల్ల యేసువారు వచ్చారు. Died on the cross. శిలువ మీద చనిపోయారు. Shed his blood. ఆ రక్తాన్ని కార్చాడు. So that through his blood our sins may be washed away and the Holy Spirit can be restored back to us. కాబట్టి ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడగబడి పరిశుద్ధాత్మను తిరిగి మనం పొందుకోవడానికి అవకాశం ఏర్పడే విధంగా. Let me tell you, my brothers and sisters. ఒక మాట మీకు చెప్తున్నాను సహోదరి The సహోదరులారా. purpose of salvation is not about taking us to heaven. కాబట్టి రక్షణ అంటే ఏదో పరలోకం పోవడం కోసం మాత్రం కాదు. The purpose of salvation is about restoration of Holy Spirit back to us. కాబట్టి ఆ యొక్క రక్షణ యొక్క ఉద్దేశం ఏంటంటే తిరిగి పరిశుద్ధాత్మను నీవు పొందుకునే విధంగా చేయడం. You and me now are the walking temples of God. మనం నీవు నేను దేవుని యొక్క మందిరాలుగా నడిచే మందిరాలుగా మనం ఉన్నాం. Wherever we walk, God is walking. మనం ఎక్కడ నడిచినా అక్కడ దేవుడు నడుస్తున్నాడు. The authority of God is being established there. కాబట్టి అక్కడ దేవుని యొక్క అధికారం అనేది అది అక్కడ చూపెట్టబడుతుంది. My brothers and sisters. సహోదరి సహోదరులారా. Therefore, it is extremely important to understand the functioning of the Holy Spirit, because it is only through that. It is only through that we can exercise God given authority on the earth. కాబట్టి పరిశుద్ధాత్మను ఆ విధంగా మనం అర్థం చేసుకొని ఆయన పొందుకోవడం ద్వారానే దేవుని యొక్క కార్యాలు చేయగలుగుతారు. దేవుడు చేయాలనే పనులు మన ద్వారా జరుగుతాయి. There is no need for any one of us to live any kind of failure life. కాబట్టి ఆ విధంగా ఒక ఓటమి జీవితం మనలో జీవించాల్సిన అవసరం మనకి లేదు. We are called, we are meant to live a life like more than conquerors. కాబట్టి ఒక విజయోత్సాహంతో మనం మన జీవితాలు ఉండాలని చెప్పి ఆ విధంగా మనం పిలువబడ్డాం. But without understanding the Holy Spirit, కానీ పరిశుద్ధాత్మ నీకు అర్థం కాకపోతే, without understanding his help, ఆయన సహాయం నీకు అర్థం కాకపోతే we cannot. మనం చేయలేం. We will live a life which is far beyond God's expected standard. మరి దేవుడు ఏ స్థాయిని అయితే కోరుతున్నా ఆ స్థాయికి చాలా తక్కువగా వెళ్ళిపోయి అక్కడ మనం జీవిస్తూ ఉంటాం. Therefore, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, God willing, we will continue to talk about the Holy Spirit in the weeks to come. రాబోయే వారాల్లో కూడా పరిశుద్ధాత్మ గురించి ఇంకా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. Don't just expect just kind of some experience and go away. కాబట్టి ఏదో ఒక అనుభవం రావాలా, ఆ విధంగా వచ్చితే చాలు వెళ్ళిపోదాం అట్లా అనుకుంటే కుదరదు. It's not just having some goosebumps and some kind of feeling of peace or power of God touching you. కాబట్టి ఏదో ఒక శక్తి తాకడం కానీ లేదా సమాధానం మనసులో శాంతి కానీ లేకపోతే ఒకళ్ళ వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం ఇవన్నీ కాదు. It is far beyond that. వీటన్నిటిని దాటి ఇది ఉంటూ ఉంది. It is about God's rule being established on the earth through us. మన ద్వారా దేవుని యొక్క
పరిపాలన ఈ భూమి మీద స్థాపించబడే విధంగా. Therefore, get ready, my brothers and కాబట్టి sisters. సిద్ధంగా ఉండండి సహోదరి సహోదరులారా. I believe our lives are about to be transformed and empowered by the power of the Holy కాబట్టి Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన జీవితాలు మార్చబడతాయి, రూపాంతరం చెందబడతాయి. You know, Paul said these words. పౌలు చెప్పిన మాట ఏంటంటే, Do you not know that your body is the temple of the Holy Spirit? కాబట్టి పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? I hear even Jesus screaming and telling, if anyone thirsts, come to me and drink. కాబట్టి మీకు దప్పికున్నట్లయితే మీరు రండి తాగండి అని చెప్పి ప్రభు చెప్పిన బిగ్గరగా చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది. Remember what Jesus said? ఆ చెప్పిన మాట అంటే జ్ఞాపకం ఉంది కదా. If you drink, నువ్వు తాగినట్లయితే out of your belly shall flow the rivers of living water. అప్పుడు ఆ యొక్క జీవజలాలు నీకు కడుపులో నుంచి బయటికి వస్తాయి. It will flow from inside. అది లోపల నుంచి ప్రవహించేదిగా At ఉంటుంది. one moment you were thirsty, ఒకసారి నువ్వు దప్పికగా ఉన్నప్పుడు, but now the source begins to live in you. అప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు నువ్వు దప్పికలో ఉన్నావు, కానీ ఇప్పుడైతే ఆ దప్పిక తీర్చే ఆ యొక్క నీటి ఊట నీలోనే ఉంది. That's why John says, కాబట్టి యోహాన్ అంటాడు, the anointing that you have received remains in you. కాబట్టి ఏ అభిషేకాన్ని అయితే నువ్వు పొందుకున్నావు, అభిషేకం నీ మీద నిలిచి ఉన్నది. It remains in you. అది నీలో నిలిచి ఉంటుంది, It will not be taken away. అది తీసివేయబడదు. This anointing will teach you all things, ఈ యొక్క అభిషేకమే అనేక విషయాలకు నేర్పిస్తుంది. that you may remain in Christ, అప్పుడు నువ్వు క్రీస్తులో ఉండే విధంగా, that you may remain in victory, విజయంలో ఉండే విధంగా, that the name of the Lord may be glorified through your lives. నీ జీవితం ద్వారా దేవుడి నామం మహిమపరచబడే విధంగా. Let's get ready, my brothers and sisters. సహోదరి సోదరులు సిద్ధపడదామా దీనికోసం? We need to move ahead. మనం ముందుకు వెళ్ళాలి. A lot needs to be accomplished in our lives. కాబట్టి చాలా కార్యాలు జరగవలసి ఉన్నవి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Remember one thing what Jesus said. ప్రభు చెప్పిన ఒక మాట మీరు జ్ఞాపకం If చేసుకోండి. anyone thirsts, ఎవరికైనా దప్పిక ఉన్నట్లయితే, without thirst nothing happens. ఆ దప్పిక లేకపోతే ఏమీ జరగదు. Remember, actually nothing happens without desire or thirst for God. కాబట్టి దేవుని విషయంలో ఆ బలమైనటువంటి కోరిక కానీ లేకపోతే ఆ దప్పిక కానీ లేకపోతే ఏమీ జరగదు. Only when you thirst you receive. కాబట్టి ఆ విధంగా నీకు దప్పికేసినప్పుడే నువ్వు పొందుకుంటావు. Only when you ask you will receive. నువ్వు అడిగినప్పుడే నువ్వు పొందుకుంటావు. Only when you seek you will find. నువ్వు ఆ విధంగా వెతికినప్పుడే నువ్వు పొందుకుంటావు. Many times people expect just sitting down and a revelation or anointing will fall from top. It doesn't happen like కాబట్టి that. చాలాసార్లు అనుకుంటాం అంటే మన పనిలో మనం ఉంటాం, పైనుంచి ఏదో ఆ దర్శనం ఏదో మన మీద పడుతుంది అనుకుంటాం. But we must desire. కానీ మన లోపల బలమైన కోరిక ఉండాలి. My prayer is that the desire for God, desire for the Holy Spirit may be kindled in each one of us today. మనలో ప్రతి ఒక్కరిలో కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నటువంటి ఆ యొక్క ఆశ ఆ ఆశ రావాలని కోరుతున్నాను. So that we may move with the power of the Holy Spirit, bringing complete transformation everywhere. కాబట్టి ప్రతి చోట కూడా ఒక పెద్ద మార్పు రూపాంతరం కలిగే విధంగా మనం ముందుకు వెళ్ళే విధంగా ఆ విధంగా జరుగుతుంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. Hallelujah. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేద్దాం. Father, thank you for your presence with us. మరి తండ్రి మీ యొక్క సన్నిధిని బట్టి వందనాలు. Thank you for giving your Holy Spirit to ఈ us. పరిశుద్ధాత్మను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. We thank you, Father, for help us, Lord, that we may desire to move with the Holy Spirit. ప్రభా ఆ కోరిక, బలమైన కోరిక మాకు ఇవ్వండి, పరిశుద్ధాత్మలో నేను ముందుకు సాగాలి అని. Make your ways known to us, మీ యొక్క మార్గాలు మాకు తెలియచేయండి. that we may live a life yielded to your Spirit. ప్రభా మీ యొక్క ఆత్మకు లోబడి జీవించే జీవితం మేము జీవించినట్లుగా In Jesus' name. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I request the worship team.